ఈరోజు గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయం లోపల మాకు ఏదో ఒక దరఖాస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండి తహసీల్దార్ గారిని కలిసి ఒక అప్లికేషన్ ఇద్దామని నేను వ్యక్తిగతంగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపు ఈ తహసీల్దార్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సరి అయిన సమయంలో ఒక్కనాడు కూడా ఆఫీస్కి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు సమయం ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. ఇప్పటికీ ఆ మహానుభావుడు రాలేదు. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ ఏమంటున్నారు, మేమేదో ఎలక్షన్లలో వచ్చినాం, మేము మళ్ళీ పోతామో ఉంటామో మాకే తెలియదు కాబట్టి మేము పనిచేయవలసినటువంటి అవసరం లేదనేటువంటి భావనలో ఉన్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. నేను వీళ్ళున్న సమయం లోపలనే ఎలక్షన్ల కోడున్నా ఏదున్నా కూడా ప్రభుత్వం కొన్ని విషయాల లోపల ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కొన్ని రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్కు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సర్వేలు చేసి ఎక్కడెక్కడైతే పంట పొలాలకు నష్టం జరిగిందో, ఎక్కడైతే రాళ్లు పడ్డాయో, గంభీరావుపేట కూడా వడగళ్ల వాన పడ్డది. ఉదాహరణకు మా తోటనే బాగా కాయలు రాలిపోయినాయి. ఎవరో వచ్చి చూసిపోయినో లేదో నాకే తెలియదు. నేను దరఖాస్తులు కూడా పెట్టుకున్నా. ఇప్పుడు నాతో కూడా కొంతమంది రైతులు వచ్చారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాయి బాగా నష్టం జరిగినాయి, అయితే కూడా ఇప్పుడు నా తోటలు కూడా చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళని నేను తీసుకురాలేకపోయినా కానీ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ పంట నష్టాలకు సంబంధించినటువంటి దాంట్లోపల పోలేదని చెప్తున్నారు. నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇదివరకు విజ్ఞప్తి చేసిన. నేను మొత్తం మండలాలలో కానీ ఇక్కడ కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి కార్యక్రమంతో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజలకు నష్టం చేయడం ద్వారా గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రేమను వెల్లడించడానికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అసలు ఈ ప్రభుత్వాధికారులు కొంతమంది కావాలని తప్పుడు సమాచారం ఇవ్వడము, లేకపోతే సమాచారం అసలే ఇవ్వకపోవడము మొదలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజానికి ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా అధికారులు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. మేము ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తలేము. కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వ గైడ్ లైన్స్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి గైడ్ లైన్స్ లేదా ప్రభుత్వం గైడ్ లైన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క అధికారికి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉంటాయి. తహసీల్దార్ గారు ఇక్కడ ఏం చేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి. ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రదేశం. ఇక్కడ వ్యవసాయదారులు మాత్రమే 180% మంది ఉంటారు. ఏ ఒక్క అధికారి తహసీల్ ఆఫీసు నుంచి మరి వాళ్ళ ఎన్నికల పేరు మీద ఎక్కడెక్కడనో తిరిగిరు తప్ప ఇవాళ తహసీల్ ఆఫీసులలో మన పంట పొలాలకు వెళ్ళినటువంటి సందర్భం లేదు. అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి విధులు ఏంటంటే, ఇప్పుడు అక్కడ మన మొన్నటిదాకా పంటలు కోతకొచ్చిన సందర్భం లోపల కొంతమంది పంటలు నష్టపోయారు. తడిసిపోయిన పంటలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండేది. వాళ్ళు ఎక్కడికి కూడా రైస్ మిల్లులకు పోయో, లేకపోతే ఇక్కడ మన రైతు కల్లాల దగ్గరికి ఐకేపీ కావచ్చు, లేకపోతే సొసైటీ కల్లాలకు కానీ పోయి అక్కడ రైతులకు నిలబడి న్యాయం చేయడానికి ఒక్కొక్క మనిషినన్నా కనీసం నియమించమని చెప్పి మేము ప్రత్యేకంగా కోరడం జరిగింది, వాళ్ళ మీద నియంత్రణ చేయడానికి. ఎందుకంటే రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్ళు ఇప్పటికి కూడా కిలోకు ఎంత తీసుకున్నారు? మనకు 2 కిలోల 600 గ్రాములు ఈ మన మండలం లోపల వాళ్ళు తీసుకోవడం జరిగింది. 2 కిలోల 600 గ్రాములు తీసుకోమని చెప్పి తీసుకోవద్దు. ఎవరు కూడా ఎక్కువ తీసుకున్నట్టయితే చాలా సీరియస్గా మేము చర్య తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మరి తర్వాత అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు చౌహాన్ గారు చాలా సీరియస్గా ఆదేశించినా కూడా మరి జిల్లా కలెక్టర్ గారు వీళ్ళకి ఎందుకు ఆదేశం ఇవ్వలేదో నాకు అర్థం కాదు. ఇక్కడ ఎవరి దగ్గరనైతే 2 కిలోల 600 గ్రాములు తీసుకున్నారో వాళ్ళందరి దయచేసి ఇప్పటికి కూడా లెక్కలు చేసి వాళ్ళకు రిటర్న్ ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ దగ్గర లెక్కలు ఉండాలి. ఇప్పుడు మొత్తం ఐకేపీ తర్వాత సింగిల్ విండో సొసైటీల నుంచి రైతుల దగ్గర నుంచి ఇక్కడ కొన్ని వేల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. ఈ సేకరణ జరిగిన తర్వాత ఇంత ఎండల లోపల ఇచ్చినటువంటి ఏవైతే వడ్లు ఉన్నాయో ఇవన్నీ దాదాపు ఎండి పొల్లు ఎండినటువంటి వడ్లు, అలా నష్టమైనటువంటి పరిస్థితి మాత్రమే లేదు. కానీ అయినా కూడా 2 కిలోల 600 గ్రాములు వీళ్ళ దగ్గర, అంటే ఒక 600 గ్రాములు మాత్రమే ఒక్కొక్క సంచికి తీసుకోవాలి. ఎందుకంటే సంచి వెయిట్ కొరకు, అంతే తప్ప ఇంకా 2 కిలోలు అదనంగా తీసుకున్నారు. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా చెప్దాం తహసీల్దార్ గారికి, తర్వాత రెండోది కలెక్టర్ గారికి కూడా నోటీసులు తీసుకుపోవాలి. మీ ద్వారా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.
2 కిలోల 600 గ్రాములు ఎవరో అందరి దగ్గర తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా డబ్బులు రేపు వచ్చేటువంటి అకౌంట్లలో రిటర్న్ చేయించడానికి అవసరమైతే ఎఫ్సిఐతో మాట్లాడతారా, మిల్లర్లతో మాట్లాడతారా, లేకపోతే మీరు మాట్లాడతారా, అది చేయాలి. అంతే తప్ప రైతులను నష్టపరిచేటువంటి చర్య చేసినట్టయితే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మా ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఇవాళ ఎలక్ట్రిసిటీ ఒక కట్ కావడానికి వీలు లేదు, పవర్ ఎంత అవసరం ఉంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే అక్కడక్కడ పవర్ కట్ అవుతుంది. తర్వాత ఇంకో జాగల ఇక్కడ అసలు సరి అయినటువంటి విధంగా ఆఫీసర్లు రావడం లేదనేటువంటి ఒక అపప్రద ఉన్నది. తర్వాత మన ఇసుక మీద మామూళ్ళు నిన్నటి ఈనాడు పేపర్లో వచ్చింది. ఇసుక మీద మామూళ్ళు ఈనాడు కూడా నడుస్తూ ఉన్నాయి. మేము చాలాసార్లు చెప్పినాం, జిల్లా స్థాయి అధికారుల దాకా కూడా దీని యొక్క వ్యవస్థ వేళ్ళూనుకుపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చాలా సందర్భాల లోపల చెప్పడం జరిగింది, స్వంత అవసరాల కొరకు ఎవరైనా ట్రాక్టర్ల ద్వారా తీసుకపోతే వాళ్ళ పరిధి లోపల ఒక పైసా కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయొద్దని చెప్పి ఆదేశించడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఏ ఒక్క ట్రాక్టర్ కూడా 2,000కు తక్కువకు 3,000కు తక్కువకు ట్రాక్టర్ రావడం లేదు. ఎక్కడ పెరుగుతున్నది ఈ ధర, ఎవడు పెంచుతాడు ఇది? కాబట్టి ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కు జరగకుండా జరుగుతుందని నేను అనుకుంటలేను. ఇసుక కావాలంటే 3,000 రూపాయలు 3,500 రూపాయలకు ఇసుక ఇప్పుడు కూడా ఈ నిమిషంలో స్మగ్లర్లకు పైసలు ఇస్తే ఇచ్చేటువంటి వ్యవస్థ ఉన్నది. 4,000 రూపాయలకు ఇసుక ఇవాళ కూడా అమ్ముతాను. అంటే ఇవాళ మొత్తం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇవ్వమంటుంది కాబట్టి మేము తీసుకురాం అని చెప్పి చేతులెత్తేసి మీరు డబ్బులు ఇస్తేనే తెస్తామని చెప్పి ఇవాళ ట్రాక్టర్ ఓనర్లు వీళ్ళందరి మీద బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. దీన్ని పోలీసులు, ముఖ్యంగా నేను జిల్లా ఎస్పీ వాళ్ళు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు వీళ్ళను ఈ ట్రాక్టర్ యజమానులతో కానీ, తర్వాత బండ్ల యజమానులతో కానీ, లారీలు ఏవైతే వందల లారీలు ఇంకా కూడా పోతున్నాయో వీళ్ళందరితో కానీ మాట్లాడి దీన్ని అరికట్టకపోయినట్టయితే ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఎంత నష్టం జరగాలనో జరిగింది. మేము ప్రభుత్వానికి చెప్పి, మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి ఇక్కడ ఉస్క మానేరు లోపల 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అప్పర్ మానేరు నుంచి లోయర్ మానేరు దాకా ఉన్నటువంటి 50 కిలోమీటర్ల వాగులా దయచేసి ఉస్క తీయనీయకండి. మా రైతులు నష్టపోయినరు. ఇవాళ మాకు బోర్లలో నీళ్లు లేకుండా అయిపోయినాయి, మొత్తం నాశనం అయిపోయింది. వ్యవసాయ శాఖ మొత్తం అవస్థ అయిపోయింది. ఇప్పుడు మొన్న పంట పొలాలకు నీళ్ళు అందక అనేకమైనటువంటి పొలాలు ఎండిపోయినాయి. దీనికి కారణం ఏంది? ఇవాళ వాగులలో ఉస్క తోడడం. తర్వాత కరెంటు ఉంటుంది ఇక్కడ, మన దగ్గర మన ఏరియాలో కరెంటు పోతుంది. కరెంటు ఎక్కడ లేదు, ఎందుకు పోతున్నది? తప్పకుండా నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తహసీల్దార్కి ఏం పని లేదా ఇక్కడ? ఇప్పుడు తహసీల్దార్ ఇవాళ 12 అయింది, ఇప్పుడు 12 గంటలు అయింది. తహసీల్దార్ గారు రారు ఇక్కడికి. ఆయన ఏదో అనుకుంటాను, నేను ఎక్కడి నుంచో వచ్చినా నా జీతం నాకు వస్తే అయిపోయి, నేను ఉంటాను అని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాకు అందరు రైతులు చెప్పిన దాని తర్వాత ఒక్క పంట పొలాన్ని నష్టపోయినటువంటి పంట పొలాన్ని ఆయన విజిట్ చేసినటువంటి దాఖలా లేదు. ఒక్క రైస్ మిల్ దగ్గర పోయి ఎంక్వైరీ చేసినటువంటి దాఖలా లేదు. మరి మాకు 2 కిలోల 600 గ్రాములు మా ఇది తీసుకుంటున్నారు మహాప్రభు అని రిప్రజెంట్ చేస్తే ఎవ్వరి దగ్గరికి పోయి పట్టించుకున్నటువంటి పాపాన పోలే. మరి దేని కొరకు ఇక్కడ తహసీల్దార్లు ఉన్నట్టు, దేని కొరకు ఇక్కడ పోలీసు యంత్రాంగం ఉన్నట్టు, దేని కొరకు ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నట్టు? 42 పెట్టుకుపోయినాడు ట్రాక్టర్. 5 రోజులు ఆపిరు అక్కడ రైస్ మిల్ కాడ వచ్చి అక్కడ వచ్చి కూడా చేసిండు. చెప్పు 5 రోజులు ఆగింది నా ట్రాక్టర్. 42 పెట్టుకుపోయినాడు. ట్రాక్టర్ మొత్తం ఖాళీ చేయాలి. మీరు ఆ రోజు వచ్చారు కదా, వచ్చినప్పుడు నేను చెప్పిన మా అక్కడ రోడ్డు మీద బండ్లు అంటే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నా. ట్రాక్టర్ ఉంటట మన హనుమాన ఏంది అది పేరు? వెంకట రైస్ మిల్. ఇప్పుడు ఈయన రైతు పేరు చెప్పు. సొంత ట్రాక్టర్ ఉన్నది. నా అవస్థ ఏంది, నా పేరు డ్రైవర్ రాదు అంటారు, టెక్మలో రాదు. ఇప్పుడు అతనికి ఏంది, నా కథ ఏంది? 5 రోజులు బండి అయిన తర్వాత 42 అంటే 42 కాడికి నేను తీసుకోను, నాకు అవసరం లేదు, గేట్ అవతలనే ఉండు బండి అని చెప్పేసి రోడ్డు మీద పెట్టేసి, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరుగుతుంటే పరిస్థితి ఎవరు కట్టుకోవాలి? నాకు వచ్చే కిరాయి ఏంది? 3 రోజులు ఉంటే నాకు ఛాయ్ లేదు, మంచినీళ్ళు లేవు, అక్కడ ఎంత కోసున్నది. ఇది పరిస్థితి పట్టించుకోడు. ఇది పరిస్థితి. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెట్టా. ఇప్పుడు 42 కిలోలు తీసుకొని పోతే బ్లాక్ మెయిలింగ్ ఏంటంటే, మేము అంతకంటే తక్కువ అయితే తీసుకోము, మేము అందుకో నువ్వు ఎక్కువ పెడితేనే తప్ప మేము తీసుకురామని చెప్పి 5 దినాలు ఆయన ట్రాక్టర్ని అక్కడ పండబెడితే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. అంటే 5 రోజులు ఒక్కొక్క ట్రాక్టర్ పోయి అక్కడ ఉంటే దాని కిరాయి ఎంత, దాని ఖర్చు ఎంత, దాని ఇబ్బందులు ఏమున్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా మొత్తం మీ మండలంలో, ఈ జిల్లాల మొత్తంలో కూడా ఓలన్నా వచ్చి కొంచెం కొద్దిగా రెస్పాన్సిబుల్ ఈఆర్ఓనో ఓలన్నా రావాలి కదా, ఎవ్వలకు సంబంధించి ఎవ్వరు ఏం. దీని ప్రకారంగా నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని
గంభీరపేట మండల కేంద్రం నుంచి తహసీల్ ఆఫీస్ కార్యాలయం నుంచి నేను మాట్లాడేది ఏంటంటే ఈ విషయాలను రిప్రజెంట్ చేయడానికి నేను తహసీల్దార్ దగ్గరికి కొంతమంది రైతులతో పాటు ఇక్కడికి వచ్చిన. ఇప్పటికి కూడా తహసీల్దార్ గారు తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు జిల్లాల మొత్తంలో కూడా ఎక్కడైతే ఒక 40 కిలోల మీద 600 గ్రాములను కంటే మించి సేకరించడం జరిగిందో వాళ్ళందరి లెక్కలు కూడా ఇవాళ అధికారుల దగ్గర ఉన్నాయి. తర్వాత రెండోది ట్రిప్ షీట్ ఇవ్వమంటే కూడా ట్రిప్ షీట్ ఇక్కడ జోకిన తర్వాత వాళ్ళకు రసీదు ఇవ్వాలి. ఆ రసీదులు ఎవరికి ఇవ్వలేదట. కాబట్టి ఈ విషయంలో మీద ఏం పని లేదు. ఇవాళ ఒక రైతులను ఆదుకున్నాడు తప్ప తహసీల్దార్లకు కానీ ఇతర అధికారుల యంత్రాంగానికి కానీ ఇక్కడ ఏం పని లేదు. ఇప్పుడు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని మరి వాళ్ళకు పూడ్చడానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఈ విషయాన్ని నేను జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ప్రకారంగా నడిచింది. 2 కిలోలు ఇవాళ రైతుల దగ్గర నుంచి మిల్లర్లను అధికారులు కుమ్ముక్కై వాళ్ళ దగ్గర ఇవాళ వసూలు చేసుకున్నారు. ఇంత జరిగినా కూడా ఇవాళ ఇసుక ట్రాక్టర్ల మీద వాటి మీద వసూలు చేసేటువంటి మామూళ్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ మామూలు రైతుల మీద లేదు. కాబట్టి నేను ఈ విషయాన్ని తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి మళ్ళా కూడా తీసుకుపోతా. ఇవో గంభీరావుపేట మాత్రమే మండలం కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై అధికార యంత్రాంగం అంతా కూడా 2 కిలోల 600 గ్రాముల వరకు ఒక్కొక్క దగ్గర 40 కిలోలకే 2 కిలోల 600 గ్రాములు అంటే క్వింటల్కు 5 కిలోలు, క్వింటల్కు 5 కిలోల చొప్పున దోపిడీ జరిగింది ఈ రైతాంగం దగ్గర. దీనికి మొత్తం జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తా, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేస్తా. దీని తర్వాత ఇవ్వాలనే తర్వాత ఇంతకుముందు కూడా చేసిన మళ్ళీ కూడా చెప్తున్నా ఏంటంటే చాలా సీరియస్ గా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఎవ్వరు కూడా ఎక్కువ పట్టుకున్నట్టయితే మీరు వాడు వీడు ముఖం చూడకుండా వాళ్ళ మీద మీరు కేసులు పెట్టమని చెప్పినాక కూడా ఏ ఒక్కరి మీద కేసు పెట్టింది అలా ఏమన్నా సివిల్ సప్లైస్ మీద ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మీద కేసు పెట్టిరా? నాకు తెలిసి పీడిఎస్ రైస్ కూడా ఇవాళ ఏదైతే పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా ఇక్కడ కొంతమంది పాపం ఏదో గరీబ్ వాళ్ళు ఇళ్ల పంట తిరిగి కొనుక్కుంటే వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క మనిషి దగ్గర 12,000 రూపాయలు అధికారులు తీసుకున్నారు. నేను ప్రూవ్ చేస్తా. 12,000 రూపాయలు 6 దగ్గర అంటే నెలకు 72,000 మామూలు పీడిఎస్ రైస్ ఇండ్లలో పోయి కొనుక్కొస్తారు. వాళ్ళ దగ్గర కూడా నెలకు 12,000 రూపాయలు తీసుకొని పీడిఎస్ రైస్ అమ్మేటువంటి కార్యక్రమానికి ఇక్కడ అనుమతి ఇచ్చిన అధికారులు ఉన్నటువంటి మండల కేంద్రం ఇది. కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఇప్పటికి మానుకోవాలి. మీరు ఇవన్నీ కార్యక్రమాలు బంద్ చేసి రైతులను మేలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. జరిగిన తప్పులను సుధరాయించడానికి ఇప్పుడు రైతాంగం ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరి సివిల్ సప్లైస్లో కానీ ఐకేపీలో కానీ క్లోజ్ అయిన రికార్డ్స్ కూడా తెప్పించి ఏ మిల్లర్ అయితే ఎక్కువ 2 కిలోలు 3 కిలోలు అంటే క్వింటల్కి 5 కిలోల చొప్పున తీసుకున్నాడో వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇప్పించాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తా ఉన్నా. తర్వాత ఇసుక విషయంలో కూడా నేను పదే చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఈ ఇసుక విషయం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి అధికారానికి వచ్చిన తర్వాత మానేరు నుంచి అప్పర్ మానేరు నుంచి నర్మాల దాకా యథావిధిగా విచ్చలవిడిగా దోపిడీ చేసి దాదాపు 11 నీటి మట్టం జారిపోవడానికి కారణం గతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం, దీని నాయకులు ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ₹1 ఇసుక ఇయ్యదు. కావాలంటే మీరు తీసుకొచ్చుకొని ఎవరి సొంతానికి అవసరం ఉంటే వాళ్ళ పరిధులు దాటి బయటకు తీసుకుపోవద్దనేది సీఎం గారు చాలా స్ట్రిక్ట్ ఆదేశం చేశారు. కాబట్టి 4,000 రూపాయలకి ఇవ్వాలి ఇసుక అమ్ముకునే అనేది చాలా ద్రోహం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? ఒక రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధిగా నేను ఇలా ఒక గంభీరపేట ముచ్చట కాదు, ఇవాళ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి విషయాల మీద నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇసుక ట్రాక్టర్లు ఎక్కడ నడిచినా కూడా దానికి అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలి. దొంగలు కాదు బాధ్యులు. దొంగతనం చేయంగా చూసినటువంటి వాళ్ళు కూడా బాధ్యులే అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. తహసీల్దార్ గారు ఇప్పటికైనా కూడా టైంకు ఇప్పుడు ఎంత అయిందా 11:30 అంటే 12 అవుతుంది అంటే ఇప్పటికి 11:30 ఇది కూడా తహసీల్దార్ గారు రారు. ఇప్పుడు ఎందుకు రాలేదని అడిగేటోడు కూడా లేడు ఇక్కడ. ఇది రోజు ఇవాళ ఒక్క దినం కాదు, అందరు చెప్తా ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఇక్కడ వచ్చి దరఖాస్తులు పెట్టుకొని రిజిస్ట్రేషన్లని అదని ఇదని ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది, ఇంకో వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పోతున్నారు వస్తున్నారు. ఎన్ని గంటల దాకా కూడా తహసీల్దార్ రాడు ఇక్కడికి. అంటే ఎందుకు రాలేదు తహసీల్దార్? మరి ఇక్కడ ఏం పని జరుగుతుందని అడిగే నాతోనే లేకపోయిండు. జిల్లా కలెక్టర్ గారు ఈ మాత్రం అసలు చర్య తీసుకోవాలి, వెతకాలి ఏం జరుగుతుంది. ఒక్క దినం అయితే పర్వాలేదు, ప్రతిరోజు అంతే. దయచేసి కాబట్టి మీరు కూడా కొంచెం, నేను విలేకరులను కూడా నా పక్షాన విజ్ఞప్తి ఏంటంటే ఇదేదో గంభీరపేటలో తహసీల్దార్ కొరకు మాట్లాడినటువంటి ముచ్చట మాత్రమే కాదు, ఇది సిరిసిల్ల జిల్లా యావత్తు రైస్ మిల్లర్లు చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉన్నదో 5 కిలోలు ఒక క్వింటాల్కు పట్టుకున్నారో దాన్ని ఇప్పించవలసినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. ఆ రికార్డు అంతా తెప్పియాలి. నేను కూడా చీఫ్ మినిస్టర్ గారికి, తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా.
దీన్ని తెప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దీన్ని కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని వచ్చే ఏర్పాటు చేయండి.